ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. పిల్లాడిని చంపేస్తారా? కర్రీస్ట్ వస్తే మంచిదే కదండి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇదేంకో అబద్ధమా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో. ఏంటి వాట్స్ అవర్ ప్రాబ్లం? ఎల్లకాలం ఇలా మాదిరిగా ఉండదు. చిన్న భాషకి చెప్పు. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. నీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? నాకు తెలీదమ్మా. సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? తెలీదురా. తెలిసినా చెప్పను. అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు. టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. గుర్తుపెట్టుకోండి. అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. తీసుకెళ్ళి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. వచ్చాడు 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 వచ్చాడు.